మోడీజీ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సహకరించండి. పోలవరానికి నిధులు మంజూరు చేయండి. అమరావతికి త్వరగా నిధులు ఇప్పించండి. వెనుకబడిన ప్రాంతాలకు గ్రాంట్లు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వండి. ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు వినతి ఇది. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ కుమారస్వామితో భేటీ అయ్యారు. నవ్యాంధ్ర సమగ్ర అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఆయన ప్రధానితో గంటకు పైగా చర్చలు జరిపారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన మోడీని కలుసుకోవడం ఇది రెండవసారి. తన లక్ష్యం ఏపీని అభివృద్ధి చేయడమేనని, ఇందుకు తోడ్పాటు అందించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని చంద్రబాబు పదే పదే గుర్తు చేశారు. రానున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకోవాలని, కేంద్రం బడ్జెట్లో ప్రకటించిన విధంగా అమరావతి పనులు ప్రారంభించేందుకు విదేశీ సంస్థల నుంచి నిధులు సత్వరం లభించేలా చూడాలని మోడీని కోరారు చంద్రబాబు. పోలవరం పూర్తి చేసేందుకు సత్వర నిధులు మంజూరు చేయవలసిన బాధ్యత కేంద్రంపై ఉందని గుర్తు చేశారు ఆయన. ఇక ఏపీలో మౌలిక సదుపాయాలకు సంబంధించి వివిధ మూలధన ప్రాజెక్టులకు ప్రత్యేక సహాయం అవసరమని అన్నారు ఆయన. వెనుకబడిన ప్రాంతాలకు గ్రాంట్లు మంజూరు చేయాలని గుర్తు చేశారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి కోసం పారిశ్రామిక ప్రోత్సాహకాలకు నిధులను విడుదల చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ప్రధాని మోడీకి చంద్రబాబు తెలిపారు. మోడీని కలిసిన అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రధానితో చర్చించిన అంశాలను షా వద్ద పునరుద్ఘాటించారు. రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలపై చర్చించారు ఆయన. ఏపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్డీఏ ప్రభుత్వం చేసిన వాగ్దానాలను నెరవేర్చాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. అలాగే చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి ఇటీవల బడ్జెట్లో ఏపీకి సంబంధించి చేసిన ప్రకటనలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రకటనలు ఆచరణలో పెట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాజధాని అమరావతికి వివిధ బహుళజాతి సంస్థల నుంచి నిధులు వేగవంతంగా వచ్చేందుకు తోడ్పడాలని కోరారు ఆయన. పోలవరం పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను రానున్న కేబినెట్ సమావేశాల్లోనే విడుదల చేయాలని కోరారు. వివిధ మూలధన ప్రాజెక్టులకు అవసరమైన పెట్టుబడుల కోసం ప్రత్యేక సహాయం అవసరమని చంద్రబాబు గుర్తు చేశారు. వెనుకబడిన ప్రాంతాలకు గ్రాంట్లు విడుదల చేసి రాయలసీమ, ప్రకాశం, ఉత్తర కోస్తా అభివృద్ధికి సహకరించాలన్నారు. తర్వాత కేంద్ర ఉక్కు శాఖ మంత్రి జేడి కుమారస్వామితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అలాగే కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాతో కూడా సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో కొనసాగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేయడం, అభివృద్ధిలో ఏపీని ఉన్నత స్థానానికి చేర్చడంపై చంద్రబాబు తనతో విలువైన అభిప్రాయాలను పంచుకున్నారని నడ్డా ఎక్స్లో పోస్ట్ చేశారు. వికసిత్ ఆంధ్ర లక్ష్యంగా తమ మధ్య చర్చలు జరిగాయన్నారు. సీఎం చంద్రబాబు వెంట కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస్ వర్మ, టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు ఉన్నారు. ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో కూడా భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో పోలవరం డయాఫ్రమ్ వాల్, ఇతర విభాగాల నిర్మాణాలను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి సమన్వయం చేసుకోవాలని, కాంట్రాక్టు పనులను పూర్తి చేయాలని కోరారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ సంబంధిత పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులను కోరారు చంద్రబాబు. ఇదిలా ఉంటే మరో వాదన వినిపిస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు వరుసపెట్టి ఢిల్లీ పర్యటన చేస్తున్నారు. ఆయన సీఎం కాకముందు, అయిన తర్వాత చూసుకుంటే ఇప్పటివరకు హస్తిన ప్రయాణం కట్టినట్లుగా కనిపిస్తోంది. చంద్రబాబు ఢిల్లీ టూర్లు వెళ్ళడం వెనుక అనేక వ్యూహాలు ఉన్నాయి. ఆయన ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నారు. అదే టైంలో ఏపీ అన్ని విధాలుగా ఇబ్బందుల్లో ఉంది. దాంతో స్వామి కార్యం స్వకార్యం అన్నట్లుగా కేంద్రం వద్ద తన పలుకుబడిని వాడి మరీ ఏపీకి నిధులు తెచ్చుకోవాలని చూస్తున్నారు. నిధులతో పాటు భారీ ఎత్తున రుణాలను కూడా తెచ్చుకోవాలని బాబు చూస్తున్నారు. కేంద్రంలో మూడవసారి కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. తొలి బడ్జెట్ని ప్రవేశపెట్టింది. అయితే ఏపీకి ఏమిచ్చింది? అమరావతి రాజధానికి 16,000 కోట్ల ప్రపంచ బ్యాంకు రుణం. దానికి కేంద్రం గ్యారంటీ ఉంటుంది. ఇటీవల అమరావతికి ప్రపంచ బ్యాంక్ టీం వచ్చి వెళ్ళింది. రుణాలు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్కి అభ్యంతరం ఏమీ ఉండదు. అయితే షూరిటీ గట్టిగా ఉండాలి. దీని మీద చర్చించేందుకు కూడా బాబు ఢిల్లీకి వెళ్ళినట్టు టాక్. అయితే బడ్జెట్లో పెట్టింది పోలవరం ప్రాజెక్టు విషయం. దానికి మేము పూర్తిగా సహకరిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి కూడా చెప్పారు. కానీ ఎప్పుడు ఎలాగా అన్నది మాత్రం స్పష్టం చేయలేదు. పోలవరం ప్రాజెక్టుకి దండిగా నిధులు అవసరమవుతాయి. మరీ ముఖ్యంగా డయాఫ్రమ్ వాల్ మరమ్మతులకు అంతర్జాతీయ నిపుణుల బృందం సిఫార్సు చేసింది. ఇంకా సేఫ్టీ కావాలంటే కొత్తగా కట్టిన ఓకే అన్నట్లుగా చెప్పింది. ఏది చేసినా ఈ సీజన్లో చేయాలి, అంటే అక్టోబర్ తర్వాత అన్నమాట. దానికి నిధులు కావాలి. అలాగే కేంద్రం వెనుకబడిన ఏపీ 7 జిల్లాలకు ఆర్థిక సహాయం అని బడ్జెట్లో ఒక మాట చెప్పింది. మరి దాని వివరాలు కూడా తెలుసుకోవడం, వీలైనంత వరకు ఆ నిధులను కూడా తెచ్చుకోవాలని బాబు చూస్తున్నారు. వైసీపీ హయాంలో రుణాలు తీసుకునేందుకు ఉదారంగా కేంద్రం సహాయం చేసింది.
దానివల్ల టీడీపీకి ఇప్పుడు రుణాలు తీసుకోవడం కష్టంగా ఉంది. పైగా తడిసి మోపిడయ్యేలా ఉంది. దాంతో వైసీపీ హయాంలో రుణాలను రీస్కెడ్యూల్ చేయమని కేంద్రాన్ని ఏపీ సర్కార్ కోరుతుంది. అంటే ఆ భారాన్ని కొంతకాలం పాటు వాయిదా వేసుకోవడం, అదే సమయంలో కొత్త రుణాలు తీసుకోవడం అన్నది బాబు వ్యూహం. ఇలా అనేక రకాల ఆలోచనలు, ప్రతిపాదనలు, విన్నపాలతో బాబు ఢిల్లీ టూర్ సాగింది. అయితే బాబు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి కేంద్రం పెద్దలతో భేటీలు వేసినా ఆయన అనుకున్న దాంట్లో ఎన్ని అమల్లోకి వస్తాయి అన్నది చూడాలి. కేంద్రం అయితే జాతీయ రహదారులు, రైల్వే లైన్స్ అని ఏపీకి అన్నీ చేస్తున్నామని చెప్తోంది. చేతికి మాత్రం నిధులు అయితే రావడం లేదు. ఇక ఈ ఏడాదికి 43,000 కోట్ల దాకా రుణాలు తీసుకోవచ్చు. కానీ అందులో సగానికి పైగా ఇప్పుడే వైసీపీ ప్లస్ టీడీపీ కలిసి తెచ్చేశారు. మరి మిగిలిన సగం రుణాలతో ఎలా గడుస్తుంది అన్నది చర్చ. అలాగే ప్రతి నెల పెన్షన్ పథకానికి ఎక్కువ నిధులు ఖర్చు అవుతున్న నేపథ్యం ఉంది. ఉద్యోగులకు టెన్షన్గా నెలలో 1వ తేదీన జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. తడిసి మోపెడిగా ఖర్చులున్నాయి. దాంతో కేంద్రం నుంచి రుణమా లేక మరో రకమా అన్నది కాదు, కానీ ఏదో విధంగా కాసులు చేతిలో పడితేనే ఏపీలో బండి నడిచేలా ఉంది. మరి ఈ విషయంలో చంద్రబాబు నెలలో 1 కాదు 2 సార్లైనా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కడానికి రెడీగా ఉన్నారు. విభజన హామీలు, బడ్జెట్ హామీలు ఇలా అన్నీ కలిపి ప్రస్తావిస్తున్నారు. మరి బాబు ఢిల్లీ టూర్లు వర్కౌట్ అవుతున్నాయా అంటే ఇప్పటికైతే ఏదో చిన్న కదలికైతే ఉంటుంది తప్ప ఏపీ నుంచి కేంద్రానికి అందుతున్న రాజకీయ సహాయానికి, అలాగే ఏపీ విభజన హామీలకు సంబంధించి నెరవేర్చాల్సిన దానికి తీసుకుంటే మాత్రం పెద్దగా లేదు అని అంటున్నారు. చూడాలి మరి బాబు టూర్ ఈసారి ఎంత మేర సక్సెస్ అవుతుందో.